టికెట్ కోసం ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు బీసీ నేతలు పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరికి టికెట్ ఇస్తారనే ఒక గేమ్ అయితే మొదలైంది. రాజమండ్రి వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. రేస్ లో ముగ్గురు పోటీ పడుతున్నారు. గుబ్బల తులసి కుమార్, అనసూరి పద్మలత, గూడు శ్రీనివాస్ ఉన్నారు. రాజమండ్రి ఎంపీ టికెట్ ఈసారి బీసీలకే అని ఇప్పటికే వైసీపీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలో టికెట్ ఎవరికనే ఉత్కంఠ కనిపిస్తోంది. మా ప్రతినిధి సత్య మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సత్య, పైకి మాత్రం బానే చెప్తారు అందరూ, ఎవరికి సీట్ ఇచ్చినా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరూ సహకరిస్తాం, సపోర్ట్ చేస్తామని చెప్తారు. కానీ ఇంటర్నల్ గా మాత్రం ఏదో ఒక వైరం అయితే కొనసాగుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ముగ్గురి బీసీ నేతలకు సంబంధించి ఎవరికి ఇస్తారని ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో పరిణామాలు ఎలా ఉన్నాయి? ఇప్పటికే సిట్టింగ్ల మార్పుతో గోదావరి జిల్లాలో రాజకీయాలు హాట్గా ఉన్న ఈ నేపథ్యంలో ఎంపీ సీట్ ఇప్పటికే రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి భరత్ని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఇప్పటికే డిక్లేర్ చేయడంతో ప్రస్తుతం రాజమండ్రికి సిటీ ఎంపీకి సంబంధించినటువంటి దాదాపు ముగ్గురు బరిలో ఉన్నారు. ఒకటి కాకినాడకు సంబంధించినటువంటి ఎవరైతే కుమార్తో పాటు అలాగే ఇక్కడ రాజమండ్రికి సంబంధించినటువంటి అనసూరి పద్మలత, గూడూరు శ్రీనివాస్ ప్రస్తుతం వైసీపీ కోఆర్డినేటర్గా ఉన్నారు. ప్రస్తుతానికి ఎంపీ ఖరారుకి మిథున్ మన భేటీ అయ్యారు. మిథున్ రెడ్డితో భేటీ అయిన తర్వాత ముగ్గురు కూడా తమకు సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఏదైతే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి పలు అంశాలని దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటికే కాకినాడకు సంబంధించినటువంటి పరిధిలో గుబ్బల తులసి కుమార్ జ్యోతిరావు పూలే ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ బీసీలోకి తీసుకెళ్తున్నారు. అలాగే పలు విగ్రహాలను కూడా పంపిణీ చేస్తూ సామాజిక కార్యక్రమాలు పాల్గొంటారు. గతంలో 2019లో ఎన్నికల అబ్జర్వర్గా తులసి కుమార్ ఉంటే ప్రస్తుతం ఆయన సీట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే మిథున్ రెడ్డితో భేటీ అయ్యి తనకు సీటు వస్తుందని ఆశిస్తారు. ఇటు ఎవరైతే అనసూరి పద్మలత ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా వైద్య విభాగ మహిళగా కూడా డాక్టర్గా కూడా ఉన్నారు. ప్రస్తుతం అనసూరి పద్మలత కూడా పేరు వినిపిస్తుంది. మిథున్ రెడ్డి ఆమె కూడా మాటిచ్చినట్టు తెలుస్తుంది. గూడూరు శ్రీనివాస్ అంటే ఎంపీ ప్లేస్లో ప్రస్తుతానికి గూడూరు శ్రీనివాస్ కోఆర్డినేటర్గా సిటీకి ఉన్నప్పటికీ ఆయన్ని ఎంపీ మద్దతుగా ఎంపీ క్యాండిడేట్ కింద ప్రకటించినట్టుగా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళడానికి తెలుస్తుంది. మొత్తం ముగ్గురు అభ్యర్థులు ఆశావాహన అనుకోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా పార్టీ కోసం కష్టపడ్డామంటూ కూడా ఇప్పుడు చెప్తున్నారు. ప్రస్తుతం ఎవరైతే తులసి ప్రసాద్కి సంబంధించినటువంటి ఆయన జడ్పీటీసీగా ఉన్నారు, పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ మరోపక్క అనసూరి పద్మలత ఏమో డాక్టర్గా పలు సేవా కార్యక్రమాలతో పాటు బీసీ సంక్షేమానికి సంబంధించినటువంటి బిల్లును కూడా ఆమోదించాలంటూ కూడా కేంద్రానికి పలు దఫాలుగా ఆవిడ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంటే ఇవన్నీ కూడా దృష్టిలో తీసుకున్నారు. స్థానిక మంత్రి చెల్లిపోయిన వేణు అలాగే ఎంపీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే రాజా మొదట కాపులు కూడా ఇక్కడ ఎంపీ సీటు కేటాయిస్తారని ముందు నుంచి అనుకున్నప్పటికీ కూడా మొన్న మిథున్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటన నేపథ్యంలో ఎంపీని ఖచ్చితంగా బీసీలకే కేటాయించాలన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు సంబంధించి గౌడ చెట్టిపల్లికి సంబంధించినటువంటి ఇప్పటికే మంత్రి వేణుని రాజమండ్రి రూరల్లో ఇప్పటికే ఆయనకి క్యాండిడేట్గా డిక్లేర్ చేసిన నేపథ్యంలో ఎంపీ సీటు మీద ఉత్కంఠ నెలకొంది. ఎవరికి ఇస్తారన్నారు. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు కూడా ఎవరికి వారు ఆశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకి కొంతమందికి సీట్లు ఇవ్వడంతో అసహనంగా ఉంటే మరి ఎంపీలకు సంబంధించినటువంటి వీళ్ళలో తులసి కుమార్తో పాటు అనసూరి పద్మలత, గూడూరు శ్రీనివాస్ ముగ్గురు కూడా బరిలో ఉన్నారు. ముగ్గురులో ఎవరు ఎన్నుకుంటారనేది మాత్రం ఉత్కంఠకు తెరాలి 2 రోజుల్లో. రైట్, థ్యాంక్ యూ సత్య డీటెయిల్స్ అందించినందుకు.